దివాలా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో చేసిన 8.5 లక్షల కోట్ల అప్పులను తీర్చామని సీఎం చెప్పారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలన్నారు. ఏ టైం అయినా ఏ ప్రాజెక్టు అయినా తనకి ఓకేనని తెలిపారు. తాము నిర్మించిన ప్రాజెక్టులతోనే రాష్ట్రం సస్యశ్యామలమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవారు జాతిపిత ఎలా అవుతారని కేసీఆర్ ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చాక 20 లక్షల కోట్లు వచ్చాయన్న ఆయన ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో కేసీఆర్ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. అప్పు చేసి పప్పుకూడు వద్దని, అప్పు ఎప్పటికైనా ముప్పేనని తెలిపారు రేవంత్ రెడ్డి. 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. మిత్రులారా, ఈ 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. నిన్న శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన. ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో. మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం. మన భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాలు ఎట్లుండాలి, అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో. ఇక సీఎం రేవంత్ రెడ్డి